లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పింక్ డైమండ్ పేరుతో కుట్ర రాజకీయాలు చేశారు అన్నారు సీఎం చంద్రబాబు. వైసీపీ గెలుపుతో వైకుంఠపాళి మొదలైందన్నారు. గోశాలలో ఆవులు చనిపోతున్నాయంటూ కొత్త రాజకీయం మొదలుపెట్టారని మండిపడ్డారు ఆయన. వైఎస్ వివేకా కేసులో గుండెపోటు అని నమ్మి పొరపాటు చేశానన్నారు సీఎం. పింక్ డైమండ్ లేకపోతే పింక్ డైమండ్ మా ఇంట్లో ఉందని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి నేను 100 కోట్లకు దాని మీద డిఫర్మేషన్ కేసేస్తే మళ్ళా అధికారంలోకి వచ్చి అసలు పింక్ డైమండ్ లేదని మళ్ళా కోర్టులో కేసు విత్డ్రా చేసుకుంటే కాదని ప్రైవేట్ వాళ్ళు పెట్టి నేను దాని మీద ఫైట్ చేస్తున్నా. 2 సార్లు కూడా మీరు ఆలోచించారు. బాబు గారు బాగానే చేశారు, ఇంకా కూడా వస్తాడు బాగా చేస్తారనుకొని అక్కడి నుంచి పప్పులో కాలేశారు. అక్కడి నుంచి నాకు వైకుంఠపాళి పైకి ఎక్కాం, కిందన పడ్డాం, మళ్ళా మిమ్మల్ని పైకి తేవడానికి ప్రయత్నం చేయడం. గోశాలలో పశువులు చనిపోకపోయినా గోశాలలో పశువులు చనిపోయాయంట. ఆయన బాధపడుతున్నా అంట పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దేవుళ్ళ పైన దాడులు చేసిన మీరు ఈరోజు వెంకటేశ్వర స్వామి పైన ఇంత భక్తి వచ్చిందంటే నాకు అర్థం కాల. ఎప్పుడు వెంకటేశ్వర స్వామికి సాంప్రదాయాలు పాటించిన మీరు నాలాంటి మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి అప్పుడప్పుడు బాధ కలుగుతుంది ఆయనకు అపవిత్రత కలిగినప్పుడంతా. అలాంటి మీరు ఈరోజు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. పాపం ఏదో జరిగిపోయింది, జరగని దాన్ని. ఒక్కసారి నేను కూడా మోసపోయా, గొడ్డలి వేటిని గుండెపోటుగా నమ్మి ఆ రోజు మోసపోయాను. కానీ నేను కానీ అనలైజ్ చేసి కరెక్ట్గా అర్థం చేసుకొని ఆ రోజు నేను అరెస్ట్ చేసుంటే దోషుల్ని ఏమయ్యేదో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి.